సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. పార్టీ బలంగా ఉంది. ఇంకోటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పి ప్రజలందరూ మా దగ్గరకు వచ్చి ఏడవడం జరుగుతుంది. ఇంకోటి మన మాగంటి సునీత గారి ఆ, కూతురు క్యాన్వాసింగ్కి వెళ్తుంటే మీ డాడీ చేసిన పనులన్నీ మాకు గుర్తుకొస్తున్నాయి. సేమ్ మీ డాడీ ఫేస్ కట్ ఉంది. మీరు కూడా మాకు మంచి చేయాలి. మిమ్మల్ని తప్ప మేము ఎవరిని యాక్సెప్ట్ చేయం. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మీరు ఉండాలి. మీరు రారనుకున్నాం. వేరే నోరునో తెచ్చి నించోబెడతారు అనుకున్నాం. సరే మీ కుటుంబం వచ్చిందో హ్యాపీ అని చెప్పి వాళ్ళంతా వాళ్ళే ఏడుస్తారు మేము పోతుంటే. అరే గోపన్న లేడు కదా అని చెప్పి బాధ. ఎందుకంటే ఆయన చేసింది ఎట్లా అంటే 24/7 రాత్రి 3 గంటలకు ఫోన్ చేసిన ఎత్తేటోడు, రాత్రి 2 గంటలకు చేసిన ఎత్తేటోడు. మేము మేడం గారి దగ్గరికి వెళ్ళాం. మేడం అన్న అయితే గోపన్న 4 గంటలకు మాకు ఫోన్ చేసిన ఎత్తుండే, 2 గంటలకు చేసి ఎత్తుండే. ఆమె ఒకటే అన్నది, ఇప్పుడు ఎవరైతే మాగంటి సునీత ఉన్నారో నాకు 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడు, నాది, నా పిఏ, ఈ 5 నంబర్లు ఇస్తా, ఎవరికైనా ఫోన్ చేయండి, ఎవరితోనైనా పనులు చేయించుకున్నారు ఓపెన్గా చేయించి మా అందరికి. అయితే సునీత గారు మీకు అభివృద్ధి చేస్తారు అంటే గోపీనాథ్ గారు లాగే ఆమె కూడా వర్క్ చేస్తారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? చేయించుకుంటాం, చేపించుకుంటారు. 100% చేయించుకుంటాం. మేడంకి ఆల్రెడీ అన్నీ తెలుసు. మేడము ఒక అభ్యర్థి. ఇప్పుడు అంతకు గత 12 సంవత్సరాలు ఒక షాడో ఎమ్మెల్యే లాగా, అంటే ఆమె కూడా అన్నీ తెలుసు. ఇంకా ఏమేం సమస్యలు ఆగిపోయినాయి, ఎవరు ఆపిరు కూడా అన్నీ తెలుసు మేడంకి. మేడం ఆల్రెడీ అన్నది, మనం అధికారంలోకి రాగానే 100 కోట్లు కొట్లాడైనా తెచ్చి అభివృద్ధికి చూసుకుంటా అనేసి అన్నది.